వెల్కమ్ టు రామ బ్లాగ్ ఆల్ ఇన్ వన్. సో మీ ముందుకైతే మళ్ళీ ఒక వీడియోతో వచ్చాను ఈ సంక్రాంతికి. సో అందరూ చాలా ప్రిపేర్ అయి ఉంటారు ఈ సంక్రాంతి ఫెస్టివల్ కోసము. సో నేను కూడా చాలా ప్రిపరేషన్స్ ఇచ్చాను ఈసారి, యాజ్ యూజువల్ ఎప్పుడు ఇచ్చే విధంగానే. బట్ ఈసారి అయితే స్ట్రిక్ట్లీ బ్యాన్ చైనా మాంజా. సో మనందరం చూస్తూనే ఉన్నాము, ఈసారి కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈరోజు కూడా న్యూస్లో మనకైతే నాగోల్ దగ్గర కూడా ఏదో ఇన్సిడెంట్ జరిగినట్టుగా అయితే చూసాము. సో ఫన్ ఈజ్ అ పార్ట్, బట్ వీ కెన్ హ్యావ్ ఫన్ విత్ థ్రెడ్ మాంజా ఆల్సో. సో పాత రోజుల్లో మనకి చైనీస్ మాంజా అనేది లేదు. సో ఆ థ్రెడ్ మాంజాతోనే మనం అందరం ఎంజాయ్ చేసుకున్నాం అప్పుడు. సో లెట్స్ గో బ్యాక్ టు ద ఓల్డ్ స్టేజెస్, ఓల్డ్ డేస్ అండ్ ఎంజాయ్ ద కైట్ ఫెస్టివల్ సేఫ్లీ. సో ఈ కైట్ ఫెస్టివల్స్కి అయితే కావాల్సినన్ని సేఫ్టీ టిప్స్ చెప్తాను. సో మీరు రెఫర్ కూడా చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ కూడా మేము ఈ సేఫ్టీ టిప్స్ అయితే చేశాం. సో ఈ ఇయర్ కూడా మళ్ళీ చెప్పాలనుకుంటున్నా. సో కవర్ యువర్ ఫేస్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్, ఎందుకంటే సన్కి ఎక్స్పోజ్ అయిపోయి కంప్లీట్ ట్యాన్ అయిపోతుంది స్కిన్. సో రికవర్ అవ్వడానికి ఈజీగా 4-5 months పడుతుంది. బట్ దానికంటే బెటర్ SPF 50 ఉన్న క్రీమ్స్ మనకు దొరికిపోతాయి డైరెక్ట్గా. సో దాన్ని ఫుల్గా అప్లై చేసుకుని వెళ్ళండి పైకి. వెళ్ళినప్పుడు ట్యాన్ అవ్వకుండా ఉంటుంది స్కిన్. దట్ ఈస్ ఫస్ట్. అండ్ సెకండ్, గాగుల్స్ వాడండి. డైరెక్ట్ సన్ని చూడాల్సి వస్తుంది మనకు, ఎందుకంటే కైట్ డైరెక్షన్ అటే ఉంటుంది మోస్ట్లీ. సో బెటర్ యూజ్ సన్ గ్లాసెస్. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ క్రిటికల్ థింగ్, యూజ్ గ్లౌజెస్. సో మనకు ఆన్లైన్లో 1 day డెలివరీ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఈవెన్ జెప్టో, బ్లింకిట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో యూ కెన్ ఆర్డర్ దట్, ఎందుకంటే మనకు ఏ మాంజా అయినా సరే అది చేతులు వేళ్ళు కట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం యూజ్ సేఫ్టీ రాడ్స్ ఫర్ బైక్స్. ఎందుకంటే రీసెంట్గా అయితే నేను మన గుజరాత్ ఇక్కడ అండ్ బ్రెజిల్కి కూడా వెళ్ళాను నేను ఈ మధ్యలో. సో బ్రెజిల్కి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడైతే చూశాను. సో బ్రెజిల్లో కూడా చాలా కైట్స్ ఎగిరేస్తారనమాట. సో ఎవ్రీ బైక్, స్పెషల్లీ ఆ కైట్ సీజన్ ఏదైతే ఉంటుందో ఆ సీజన్లో ఎవ్రీ బైక్కి డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేస్తారు ఇలా రాడ్స్ అనేది. నేను మీకు ఇది పిక్లో పెడతా, ఇది చూడండి. సో సేమ్ అదే రాడ్. సో మాంజా పడినప్పుడు ఏంటంటే అది రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట, మనం ఎదిరించి ఎగిరిపోతుంది. సో దట్ మనకి ఎలాంటి ఇంజురీ కానీ అయ్యే అవకాశం ఉండదు. సో బెటర్ ఎవ్రీ వన్ స్టార్ట్ యూజింగ్ ఇట్ ఇన్ దిస్ కైట్ ఫెస్టివల్, because though government is having a strict ban on the manja, but still it is circulating, as we know. So better people నుంచి కూడా ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్. అండ్ ఇది చైనీస్ మాంజా అనే కాదు, మన నార్మల్ థ్రెడ్ మాంజాతో కూడా ఒక్కొక్కసారి ఇంజురీస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి బెటర్ యూజ్ దట్ యాజ్ ఎ సేఫ్టీ ప్రికాషన్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ సంక్రాంతి సీజన్. ఒక 2 weeks పెట్టుకున్న తర్వాత తీసేస్తే సరిపోతుంది. అండ్ పెద్ద కాస్ట్లీ కూడా ఏం కాదు అది. సో ఒక 100 రూపాయలు పెట్టేస్తే మనకు దొరుకుతుంది. అండ్ రీసెంట్గా మన హైదరాబాద్లో కూడా నేను ఒక షాప్లో చూసా, అవి రెడీమేడ్ అవైలబుల్ ఉన్నాయి. సో ఆ షాప్ని అయితే నేను మీకు పిక్చర్ పెడతాను, అది కూడా చూసుకోవచ్చు మీరు, దాని డీటెయిల్స్ కూడా. సో లెట్స్ హ్యావ్ ఎ సేఫ్ సంక్రాంతి దిస్ టైం అండ్ యూజ్ ఓన్లీ థ్రెడ్ మాంజా. సో అలాగే యూజ్ చేసిన మాంజా ఏదైతే మనం కట్ అయిన కైట్ల నుంచి వచ్చిన మాంజా కావచ్చు, మన దగ్గర చెక్కుపడిన మాంజా కావచ్చు, సో దాన్ని ఏం చేస్తారంటే కట్ చేసేయండి. కట్ చేసి అక్కడే మొత్తం రౌండ్గా చుట్టేసి డస్ట్బిన్లో వేయడమో, లేకపోతే అన్నిటిని ఒక దగ్గర వేసి కాల్చేయడమో ఇలా చేయండి. ఎందుకంటే రోడ్ మీద పడేస్తే అవి మళ్ళీ మనకి వచ్చి కుచ్చుకుంటాయి. సో మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అది. సో అందుకని సేఫ్గా ఉండడం కోసం మీరే దాన్ని డస్ట్బిన్లో కలెక్ట్ చేయడం కానీ ఆరెల్స్ కాల్చివేయడం కానీ చేసేస్తే బాగుంటుందని సజెస్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ. సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ సేఫ్ సంక్రాంతి and enjoy the festival. Keep subscribing to my channel for more videos on this Sankranti.